చివరికి మా దగ్గర కూడా ఒక్కొక్క బుడ్డి పెడతాడు. అలా బుడ్డి పెట్టినప్పుడు నువ్వు ఎందు నిమిత్తం ఏడుస్తున్నావో దేవుడు ఆ బుడ్డిలో పెడతాడు. బుడ్డిలో పెట్టి ఏం చేస్తాడు తెలుసా? ఫలాని సమయం, ఈరోజు ఎంత తేదీ? 20వ తారీఖు, ఆగస్టు 20 తేదీ తారీఖు అనే లిస్టు ఇప్పుడు టెస్టులకు వెళ్తే డేవిడ్ అని ఏం చేస్తాడు అక్క, దాని మీద పాస్టర్ నిరీక్షణ్, పాస్టర్ బర్నబా రాసుకుంటాడు. ఎందుకు? ఎవరి రక్తమో తెలియాలి కదా, మిక్స్ అయిపోతే కష్టం. అట్లా దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఒక బుడ్డిలో దాచిపెట్టుకొని గ్లోరియస్ మినిస్ట్రీ అనే ఒక బోర్డుకు అలా పెట్టేస్తాడు. ఆ బాక్సులో పెట్టి ఒక దినాన ప్రార్థనలన్నీ దేవుని దగ్గరకు వస్తాయి. వచ్చి గ్లోరియస్ మినిస్ట్రీ వరంగల్ బ్రాంచ్ ఓపెన్ చేస్తాడు. ఈ వరంగల్ బ్రాంచ్లో ఓపెన్ చేసిన వాళ్ళ బుడ్డీలన్నీ బయటకు తీస్తాడు. మనం ఏడిస్తే ఖర్చులో కరిగిపోతాయి. అదే దేవుని సన్నిధిలో ఏడిస్తే అవి తన బుడ్డిలోకి వెళ్ళిపోతాయి. కొట్టు చప్పట్లు కట్టి ప్రైజ్ ది లార్డ్. మనం ఏడిస్తే ఎక్కడికి వెళ్తాయి? ఖర్చులోకి వెళ్తాయి. కానీ మన ఏడుపుని దేవుడు ఎక్కడ పెడతాడంట? బుడ్డిలో దాచుకుంటాడు. అవి ఎందు నిమిత్తం ఏడ్చావో దేవుడు మనసుకు తెచ్చుకొని ఆ యథార్థమైన కన్నీళ్ళు దేవుడు చూసి కన్నీటికి ప్రతిగా మనకేమిస్తాడంట? దేవుడు ఆనంద తైలముతో, అభిషేక తైలముతో, ఉత్సహించే తైలముతో, ఆర్భటించే తైలముతో మనల్ని అభిషేకిస్తాడు. ఒక మనుషుడు లోకమంతా సంపాదిస్తే ప్రతిగా ఏమైనా సంపాదించడా? ఏం లేదు. కానీ ఒక సేవకుడు లేదా ఒక విశ్వాసి ప్రాణం అడ్డేస్తే ప్రాణమునకు ప్రతిగా ఆత్మలు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. స్తోత్రం కలుగును గాక. ఒకటే మాట చెప్పనా, యాకోబు ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. ఏమనుంది తెలుసా ఆయన గురించి? అతడు మగసిరి గలవాడు అని రాస్తుంది. ఏమనుంది అంటే మగసిరి గలవాడు అంటే ఏంటి తెలుసా? ఒక 20 మందిని కొడితే మగసిరి కలిగిన వాడు కాదు. కొంతమంది అంటారు మగపిల్లలు ఏడిస్తే అంటారు, ఒరే ఆడపిల్లలకు ఏడుస్తున్నావు అంటారు. నేనేమంటాను తెలుసా? దేవుని బిడ్డలు మగవారు, పురుషులు ఏడిస్తే దేవుని దృష్టిలో అది మగసిరి. చప్పట్లు కొట్టండి. మీరు బాగా కొట్టండి, మీరు ఎక్కువ కొట్టాలి, వాళ్ళు కాదు. సరే అంటే ఒక పురుషుడు ఏడిస్తే ఏమంటారు లోకం? బా చేతగానోడు అంట, వేస్ట్ గాడు, ఏంట్రా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు, ఆడోళ్ళు ఏడిచినట్లు ఏడుతున్నావు. కానీ మనమేమో తెలుసా, దేవుని బిడ్డలము మగవాళ్ళం ఏడిస్తేనంట దేవుని దృష్టిలో ఏంటి? అందుకే నన్ను ఎక్కువగా ప్రభా నన్ను మగసిరి గలవానిగా చేయను. మగసిరి గలవానిగా చేయంటే 100 మందిని కడితే ఆడు మొగోడు అన్నట్ట కాదు. పచ్చిగా చెప్పాలంటే, దేవుని భాషలో చెప్పాలంటే, ఎవడు ఏడుస్తాడో దేవుని దృష్టిలో వాడే మగాడు.